మూవింగ్ ఆన్, వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రికార్డులు పరిశీలించాకే కమిటీపై నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డు కోరింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ప్రధానంగా ఎలాంటి రికార్డ్స్ ని సెన్సార్ బోర్డు సమర్పించింది హైకోర్టుకి? రెండు పక్షాల వాదనలు ఏ రకంగా కొనసాగాయి? ఇవాళ డే లాంగ్ అంతా కూడా కేవలం వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి దానిపైనే ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా జరిగాయి. అయితే ఇది రెండోసారి హైకోర్టు సింగిల్ బెంచ్ ముందు జరిగినటువంటి విచారణ. మొదటి దఫాలో ఈ నెల 11 వరకు సింగిల్ బెంచ్ స్టే చేసినటువంటి విషయం తెలిసిందే. సో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని అప్పీల్ చేస్తూ సినిమా యూనిట్ వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళారు. సో డివిజన్ బెంచ్కి వెళ్తే మళ్ళీ సింగిల్ బెంచ్కి దీన్ని రెఫర్ చేసి వీలైనంత తొందరగా సినిమా విడుదలపైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా సింగిల్ బెంచ్కి చెప్పారు. సో నిన్నటి నుండి కూడా ఈ మొత్తం సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారం హైకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ప్రధానంగా పిటిషన్ వేసినటువంటి టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ ఈ పిటిషన్ని దాఖలు చేశారు. అయితే పూర్తిగా ఇందులో చంద్రబాబు నాయుడిని డీఫేమ్ చేసే విధంగా మొత్తం తన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిందంటూ సిబిఎఫ్సి అంటే సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని పూర్తిగా రద్దు చేయాల్సిందిగా నారా లోకేష్ ఈ పిటిషన్ని ఫైల్ చేశారు. సో దీంతో సెన్సార్ బోర్డుని కూడా ప్రతివాదిగా చేర్చారు. సో మొత్తం ఓవరాల్ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా ఒకటే, సెన్సార్ బోర్డు సినిమాటోగ్రఫీ రూల్స్కి విరుద్ధంగా వ్యూహం సినిమాకి సర్టిఫికేట్ జారీ చేసింది, సినిమా రిలీజ్ని పూర్తిగా ఆపాలంటూ నారా లోకేష్ తరపు న్యాయవాదులు కోరారు. సో దీనికి కౌంటర్గా అటు చిత్ర యూనిట్తో పాటు సెన్సార్ బోర్డు సైతం వాదనలు వినిపించింది. అయితే పూర్తిగా సెన్సార్ బోర్డు తన స్టేట్మెంట్స్ అన్నీ కూడా పూర్తిగా నిబంధనల ప్రకారం ఏ సినిమాకైనా సరే సర్టిఫికేట్ జారీ చేసే ముందు ఏ నిబంధనలు అయితే పాటించాలో వాటన్నిటినీ కూడా పాటించాము, ఎక్కడ కూడా ఇందులో డిఫమేటరీ తమకు కనిపించలేదు అనేటువంటి స్టేట్మెంట్ని సెన్సార్ బోర్డు తరపు అడ్వకేట్స్ చెప్పారు. ఏదైనా ఒక సినిమా సెన్సార్ బోర్డుకి వెళ్ళినటువంటి వెంటనే మొదట ఒక ఎగ్జామింగ్ కమిటీకి వెళ్తుంది. ఆ ఎగ్జామింగ్ కమిటీలో 5 సభ్యులు ఉంటారు. 5 సభ్యులు కూడా ఒక్కొక్కరు ఇండివిజువల్గా సినిమా చూసిన తర్వాత రికమెండేషన్స్ చేస్తారు. సో ఆ రికమెండేషన్స్ చేసినటువంటి దాన్ని తర్వాత సెన్సార్ బోర్డ్ చైర్మన్కి ఇస్తారు. సో సెన్సార్ బోర్డ్ చైర్మన్ ఆ 5 రికమెండేషన్స్ని కూడా పరిశీలించిన తర్వాత దాంట్లో ఏమైనా డిఫరెన్సెస్ వస్తే మళ్ళీ ఒక రివిజన్ కమిటీ ఉంటుంది, రివిజన్ కమిటీకి అప్పచెప్తారు. సో రివిజన్ కమిటీలో మొత్తం 9 మెంబర్స్ ఉంటారు. ఈ 9 మెంబర్స్ కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా సినిమాను వీక్షించిన తర్వాత ఒక్కొక్కరు ఇండివిజువల్గా రికమెండేషన్స్ చేస్తారు. సో ఫైనల్లీ రివిజన్ కమిటీ ఇచ్చినటువంటి డెసిషనే ఫైనల్గా ఉంటుంది. ఈ మొత్తం వ్యూహం సినిమాని ప్రివ్యూ చూసిన తర్వాత రివిజన్ కమిటీ ఎలాంటి అభ్యంతరాలు కూడా చెప్పలేదు కాబట్టే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చాము అనేటువంటిది సెన్సార్ బోర్డు తరపు నుండి వచ్చినటువంటి స్టేట్మెంట్. సో అన్ని స్టేట్మెంట్స్ను పరిశీలించిన తర్వాత హైకోర్టు ఒక కమిటీని వేస్తానటువంటి అభిప్రాయానికి వచ్చింది. ఎందుకంటే గతంలో ముంబైలోనూ ఒక సినిమా వ్యవహారంలో ఇదే తరహా ఇష్యూ రైజ్ అయినప్పుడు అక్కడ బాంబే హైకోర్టు ఒక కమిటీ నియమించింది. ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పాటు ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జి, అట్లాగే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వెటరన్ యాక్టర్ని ఒక 3 సభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సినిమాను పరిశీలించిన తర్వాత ఆ సినిమాను అక్కడే కేవలం థియేట్రికల్లో కాకుండా కేవలం ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేసేలా ఆ కమిటీ తీర్పిచ్చింది. సో అటువంటి ఒక కమిటీని ఇక్కడ ఫామ్ చేస్తాను అనేటువంటి అభిప్రాయాన్ని తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసింది. అయితే హైకోర్టు అభిప్రాయం పైన కమిటీని ఫామ్ చేసేందుకు అటు సెన్సార్ బోర్డు కానీ ఇటు సినిమా యూనిట్ కానీ వాళ్ళు సుముఖత చూపలేదు. వాళ్ళిద్దరూ కూడా అభ్యంతరం చెప్పినటువంటి పక్షంలో కేవలం మెరిట్స్ ఆధారంగానే సినిమా విడుదల పైన హైకోర్టు డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరారు. సో దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ డే లాంగ్ అంతా కూడా జరిగాయి. సెన్సార్ బోర్డు సభ్యులు ఒకటే చెప్తున్నారు, తాము క్లియర్గా అంటే ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించి తాము ఎక్కడ సర్టిఫికేట్ జారీ చేయలేదు, అన్ని పరిశీలించి ఎలాంటి డిఫమేషన్ లేదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే సర్టిఫికేట్ ఇచ్చామని చెప్పేసి చెప్పారు. సో రేపు కూడా ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అవుతాయి. థ్యాంక్ యూ ప్రణీత.